హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుడు అజయ్ ఘోష్, అలాగే కంటెంట్ ఓరియంట్ మూవీలు చేసే చాందిని చౌదరి, వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అసలు కథ విషయానికి వస్తే, వినకొండలో మూర్తి అనగా అజయ్ ఘోష్ ఒక మ్యూజిక్ షాప్ పెట్టి క్యాసెట్లు అద్దెకిస్తూ ఉంటాడు. ఫంక్షన్లకి సౌండ్ పెట్టి పాటలు ప్లే చేస్తూ ఉంటాడు. తన సంపాదన చాలక తన భార్య ఆమని కష్టపడుతూ ఉంటుంది. మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ పాయింట్ షాప్ పెట్టుకోమని తన భార్య అతనికి చెబుతూ ఉంటుంది. మూర్తి ఒక పార్టీలో పాటలన్నీ మిస్ చేసి బాగా ప్లే చేయటంతో అందరూ అభిమానించి నువ్వు డీజే అయ్యుంటే బాగుండేది అని అందరూ అంటారు. అలాగే డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చని చెబుతారు. తన కష్టాలు తీరాలంటే డీజే అవ్వాలనుకుంటాడు. మరో పక్క డీజే అవ్వాలంటే అంజన అనగా చాందిని చౌదరి తన తండ్రి అమ్మ డీజే అవ్వటానికి ఒప్పుకోకపోవడంతో ఆ మిషన్ ని పగలగొడతాడు. ఆ కంట్రోల్ రిపేర్ చేపిస్తానికి ఊరు మొత్తం తిరుగుతుంది అంజన. లాస్ట్ కి మ్యూజిక్ షాప్ మూర్తి దగ్గరకు వస్తుంది. కంట్రోల్ నేను బాగు చేస్తా గాని నన్ను డీజే నేర్పించాలని మూర్తి అడుగుతాడు. మరి అంజన మూర్తికి డీజే నేర్పించిందా? మూర్తి డీజే అయ్యాడా? మూర్తి అంజన ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే ఊళ్ళో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మూర్తి భార్య వీళ్ళకి సపోర్ట్ చేసిందా? డీజే అవ్వాలని హైదరాబాద్ వచ్చిన మూర్తికి పడ్డ కష్టాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఒక మామూలు వ్యక్తి తన డ్రీమ్ కోసం పడే కష్టాలు గతంలో చాలా సినిమాల్లో చూశాం, కానీ ఈ సినిమాలో కథనం కొత్తగా రాసుకున్నాడు. 50 ఏళ్ల వ్యక్తి అతనికి మ్యూజిక్ పైన ఉన్న ఆసక్తి, కుటుంబ కష్టాలు అంటూ మూర్తి పాత్రను బాగా రాసుకున్నాడు. ఆ పాత్రకు 20 ఏళ్ల అమ్మాయి ఫ్రెండ్ అంటూ డీజే నేర్పించే అంజనా పాత్ర కూడా బాగా రాసుకున్నాడు. సినిమా మొదలు ఒక 10 నిమిషాలు నిదానంగా సాగుతుంది. ఆ తర్వాత మాత్రం ఫుల్ గా నవ్విస్తాడు. ఫస్ట్ హాఫ్ లో మూర్తి గురించి, తన చేసే పని గురించి, అంజనా పరిచయం, డీజే నేర్చుకోవటం, మూర్తి ఇంట్లో కష్టాలు ఎక్కడా బోరు కొట్టించకుండా తీసుకువెళ్లాడు. ఇక ఇంటర్వెల్ లో ఒక ఎమోషనల్ తో ఆసక్తి కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ లో డీజే అవ్వాలని మూర్తి పడ్డ కష్టాలు, ఎలా అయ్యాడు అని మరింత ఆసక్తిగా చూపించారు. ఇక క్లైమాక్స్ లో ఎమోషనల్ తో కన్నీళ్లు కూడా పెట్టించారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, ఇన్నాళ్ళుగా విలన్ గా కమెడియన్ గా మెప్పించిన అజయ్ ఘోష్ మొదటిసారిగా మెయిన్ లీడ్ రోల్ లో చేసి 50 ఏళ్ల మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు, అతను డీజే అయితే ఎలా ఉంటాడు అని అదిరిపోయేలా పర్ఫెక్ట్ గా నటించాడు. ఎమోషనల్ పాత్రలో చాందిని చౌదరి కూడా బాగానే నటించింది. అజయ్ ఘోష్ భార్య పాత్రలో ఆమెని కూడా సాధారణ మహిళగా మెప్పించింది. అమిత్ శర్మ, భానుచందర్, దయాకర్ రెడ్డి, పటాస్ నాని, మిగిలిన నటీనటులు కూడా చక్కగా నటించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకు అన్ని బాగా కుదిరాయి. కథ బేసిక్ పాయింట్ పాతదే అయినా కథనం కొత్తగా రాసుకున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదు. అంత ఆర్ట్ డిఫరెంట్ గా చాలా బాగా చేశారు. ఇక దర్శకుడిగా మొదటి సినిమాతోనే శివ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా 50 ఏళ్ల వ్యక్తి డీజే అవ్వాలంటే 25 ఏళ్ల అమ్మాయి ఎలా సపోర్ట్ చేసింది అని ఆసక్తికర ఎమోషనల్ తో చూపించాడు. నన్ను అడిగితే ఈ మూవీ వన్ టైం వాచ్ఫుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.